లేదు అందుకే నాకు అర్థమైంది తమ్ముడు రీజనల్ డైరెక్టర్ రీజనల్ చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి గారు, అలాగే మా ఉత్తర నియోజక సమన్వయకర్త కేకే రాజు గారు, మన జిల్లా అధ్యక్షులు కోలా గురువులు గారు, అలాగే వీకేపీసీ చైర్మన్ చొక్కాతుల వెంకటరావు గారు కూడా ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో 51వ వార్డు పార్టీ కార్యాలయం నూతన కార్యాలయం ప్రారంభించబడింది. ఈ పెద్దలు వచ్చి వాళ్ళు ఆశీర్వదించి ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా రాబోయే కాలంలో మా వార్డు నుంచి మన ఉత్తర నియోజకవర్గానికి రేపు గెలుపులో కీలక పాత్ర వహిస్తుందని చెప్పేసి ఘంటాపదంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడున్న నా యొక్క ఓటర్స్ కానీ నా యొక్క ప్రజలు కానీ ఇప్పటి వరకు నేను వచ్చే 2.5 ఏళ్ళ కాలంలో సుమారుగా 25 కోట్ల వరకు ఇక్కడ చేయడం జరిగింది. ఇక రాబోయే కాలంలో కూడా మరొక 20 కోట్లతో ఈ వార్డుని ఒక మోడల్ వార్డుగా తయారుదిద్దడంలో ముందుంటాం. దానికి మా పెద్దలు సహాయ సహకారాలు ఎప్పుడూ మాకున్నాయి. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి నా వార్డు పరంగా నేను నిరంతరం కూడా శ్రమించి మేము నా పార్టీ క్యాడర్ అందరూ కూడా రేపు ఆయన మా ఉత్తర నియోజక సమన్వయకర్త కేకే రాజు గెలిపించడంలో కీలక పాత్ర వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న జిల్లా అధ్యక్షులు శ్రీ కోలా గురువుల గారికి కూడా ఈ నూతన సంవత్సరంలో సంక్రాంతి సందర్భంగా మనకు ఆశీస్సుల అధికారంలోకి వచ్చి మే 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ప్రజాహితం కోసం కూడా పాటుపడుతూ ప్రతి ఇంటిలోని కూడా ఆనందాలు వెలువెరియాలి, ప్రతి ఇంటిలోని కూడా వారి సంకల్పం నెరవేరాలి, ప్రతి ఇంటిలోని కూడా వారి కోరికలు నెరవేరి అందరూ కూడా ఆరోగ్యాలతో అస్థైర్యంగా సొంత కుటుంబంతో సమానాన్ని పాటుపడే ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు సందర్భంగా ఈ సంక్రాంతి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఎన్నికలకి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తారు. ప్రతిసారి కూడా నేను ప్రతిసారి ఆ మాట ఎప్పుడు చెప్పడం మరదు. మనం చేసే ప్రతి పనిలోని చిత్తశుద్ధి ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఆ రాజకీయ నాయకుడు వెంట కూడా నాణ్యత అనే పదం లేదు. మొట్టమొదటిసారి అది ఒక మనం చేసే ప్రతి పనిలోనే నాణ్యత ఉండాలనేది. కాబట్టి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు ప్రతి కుటుంబంలో కూడా ఆనందాలు
ప్రేమన్నా ప్రేమన్నా సైడ్కి రావన్నా ఉత్తర నియోజకవర్గంలో ప్రతి అధికారంలోకి వచ్చిన ఉదయ సంవత్సరం నుంచి కూడా సంక్షేమ పథకాలు మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషంగా ఉండడానికి ఏ విధమైన అవసరాల మేరకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క సంక్రాంతిని మన రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పాలన కొనసాగుతుంది. అందులో భాగంగా ఈ 5వ సంవత్సరం కూడా ఇంకా గొప్పగా సంక్రాంతి పండుగ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా జరుపుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పాలనలో ప్రజలు సుఖంగా సంతోషంగా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మళ్ళా ఇంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో మన సాంప్రదాయం ప్రకారం ప్రతి సంక్రాంతి పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకునే విధంగా ఉసురు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం వల్ల మన సాంప్రదాయాన్ని గౌరవించుకుంటూ మామూలుగా సంక్రాంతి పండుగ అంటే చాలా పెద్ద పండుగగా భావిస్తాం. ఎందుకంటే రైతులకి చాలా ముఖ్యమైన పండుగ. రైతు పంటలు వచ్చి సుఖంగా సంతోషంగా ఉండే సమయం. ఈ సమయంలో మన సంక్రాంతి పండుగ ఎంతో ఘనంగా జరుపుకుంటాం. మరీ ముఖ్యంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల కోసం వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో రైతులు సుఖంగా సంతోషంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఆ దేవుణ్ణి కూడా ప్రార్థించుకుందాం. రాబోయే రోజుల్లో తప్పకుండా సకాలంలో వర్షాలు పడి రైతులు పంటలు బాగుపడి రైతు సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినాం. మీకందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గుర్తించుకొని చిన్న సంక్రాంతి ఓకే ఓకే